మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. మీ మధ్యలో ఉండటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. దేవుని సేవకులు జోసెఫ్ గారికి, అన్నయ్య గారికి, బ్రదర్, ఇంకా మీ అందరికీ చాలా వందనాలు. మీరు చాలా చక్కగా పాటలు పాడారు. వెరీ గుడ్, చాలా బాగా పాడారు. ఓకే, మీతో ఉండటం చాలా సంతోషం. మరి ఈ వర్తమానం అయిన తర్వాత నేను తిరిగి విజయవాడ వెళ్తాను. నా కొరకు ప్రార్థన చేయండి. ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం బాబు చదువుతావా? ఆదికాండం 32:24. ఓకే. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, మోకరించండి. మీరు అందరు పాడుతుంటే నేను ఒక చిన్న పల్లవి పాడదాం అనిపిస్తుంది. పాడమంటారా? మీరు కూడా ఏకీభవించండి. మీరే బాగుపడతారు. నేను ఊరికే స్టార్ట్ చేస్తాను, మీరు పాడండి. బ్రదర్ చాలా బాగా పాడుతున్నారు. గుడ్, వెరీ గుడ్. ఓకే, ఒక్క నిమిషం తలలు వంచండి, మోకరించండి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు వీరువు యేసయ్యా. నీ చేతిలో నీ చేతిలో తండ్రి ఇంటి నుండి పిలచి ఆశీర్వదించి అబ్రాహాముగా మార్చితివి. వీరువు యేసయ్యా, నీ చేతిలో ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు. మీ ప్రియ సంఘమంతటి కొరకు వందనములు.
మీ దాసులు జోసెఫ్ గారు, వారి అన్నయ్య గారు, బ్రదర్, తమ్ముడు, ఇంకా ప్రియ సేవకులందరూ, సంఘమంతటిని బట్టి వందనములు. మీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి. పరలోకము నుండి మా మధ్యకు రండి, మా మధ్యలో సింహాసనాసీనుడు కండి. మీ మెల్లని స్వరమును మాకు అనుగ్రహించండి. మీ దివ్యమైన స్వరూపమును మాకు కనపరచండి. మీ స్వరమే వింటుకు, మీ స్వరూపమునే చూస్తానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోండి. మిమ్మల్ని తప్ప ఇంకెవరిని చూడకుండా సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మిమ్మల్ని అత్యున్నతంగా ఇచ్చిస్తూ మీ పాదములకు మ్రొక్కుతూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ మధ్య ఉండటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. నేను మధ్యాహ్నం వేళ ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ గమనంలోనికి తీసుకుని వచ్చాను. ఎబెనేజర్ యొక్క మర్మము, ద మిస్టరీ ఆఫ్ ఎబెనేజర్. ఈ రాత్రి పెనూయేలు మర్మము గురించి చెప్తాను. పెనూయేలు అంటే అర్థము దేవుని ముఖము అని అర్థం. పెనూయేలు మర్మాన్ని గురించి చెప్తాను. అది చెప్పకముందు మీకు చాలా విషయాలు మీ గమనంలోని తీసుకుని వస్తాను. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. రాసుకునే వాళ్ళు చక్కగా రాసుకునండి. ప్రార్థన అంటే అర్థం ఏమిటి? నేను ఈ రాత్రి యాకోబు యొక్క 3 ప్రార్థనలు చెప్తాను. ప్రార్థన అంటే అర్థం ఏమిటి? ప్రార్థన అంటే నిర్వచనం ఏమిటి చెప్పగలరా? చెప్పండి. దేవునితో మాట్లాడటం, ఇంకా దేవునితో సహవాసం చేయటం కదా. అది ఎల్కేజీ అర్థమే. ఇంకా లోపలికి వెళితే చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. నేను ప్రార్థన ఉద్యమంలో దేవుని సేవకులను అనేక రీతులుగా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. చూడండి, ఆ ధోరణిలో నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ప్రార్థన అంటే 5 అర్థాలు చెప్తాను, జాగ్రత్తగా వెలికించండి. ప్రార్థన అంటే మొదటి అర్థం రాసుకోండి, చెప్తాను. దేవుని భారమును పంచుకొనుట, షేరింగ్ ద బర్డెన్ ఆఫ్ గాడ్. అది ప్రార్థన అంటే అర్థం. అది మొదటి అర్థం. ప్రార్థన అంటే మొదటి అర్థం దేవుని భారమును పంచుకొనుట. దెన్ రెండవది, ఇది ఇంకా కష్టమైన అర్థం. ఇది అర్థం చేసుకోవటం చాలా కష్టం. దేవుని ఉగ్రతను ఆపుట, స్టాపింగ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. దేవునికి ప్రజలకు మధ్యన నిలబడి దేవుని ఉగ్రతను ఆపుట. అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన నిలబడి ధూపం వేసినప్పుడు దేవుని ఉగ్రత ఆగిపోయింది. ప్రార్థన అంటే రెండవ అర్థం దేవుని ఉగ్రత ఆపుట. దెన్ మూడవ అర్థం చెప్తాను, దేవుని సింహాసనమును కదిలించుట. ప్రార్థన అంటే మూడవ అర్థం. ఆ
తర్వాత 4వ అర్థం, ప్రార్థన అంటే సాతాను శక్తులతో పోరాడుట. అది చాలా గొప్ప అర్థం. దెన్ 5వ అర్థం, ప్రార్థన అంటే అర్థం బండ సందులలో నిలువబడుట. ప్రార్థన అన్న మాటకు చాలా లోతైన భావాలు ఉన్నాయి. ప్రార్థన అంటే మనము వన్ వే ట్రాఫిక్గా అర్థం చేసుకున్నాం. ఎట్లా అంటే, మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తెస్తారు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం పెడతారు. ఇదే మనం అర్థం చేసుకుంది కదా, దేవుణ్ణి అడగటమే. మీకు ఒక విషయం చెప్పి నేను వాక్యంలోకి వెళతాను. ఓకే, దేవుని దాసులు భక్సింగ్ గారు ఇట్లా తన పుస్తకంలో రాశారు. ఏం రాశారంటే, హన్నాకు పిల్లలు లేరు కదా, హన్నా మందిరానికి వచ్చి ప్రార్థన చేసేది. ఏమని ప్రార్థన చేసేది? దేవా నాకు కొడుకు కావాలి అని ప్రార్థన చేసేది. హన్నా దేవుని సన్నిధికి వచ్చి, దేవా నాకు ఒక కుమారుడు కావాలి అని ప్రార్థన చేసేది. దేవుడు అనేవాడంట, అమ్మా నాకు కూడా ఒక కొడుకు కావాలి అనేవాడంట. వినపడిందా మీకు? హన్నా ఏమని ప్రార్థన చేసేది? దేవా నాకు ఒక కొడుకు కావాలి అనేది. దేవుడు కూడా అనేవాడంట, నాకు కూడా ఒక కుమారుడు కావాలమ్మా అనేవాడట. మళ్ళీ వచ్చేది, మళ్ళీ అడిగేది, దేవా నాకు కుమారుడు కావాలి. మళ్ళీ దేవుడు అనేవాడంట, నాకు ఒక కుమారుడు కావాలమ్మా అనేవాడంట. అయితే ఒకరోజు వచ్చి ఏమనిందంటే, దేవా నాకు కొడుకునిస్తే నీకు ఇచ్చేస్తానయ్యా అనిందంట. అప్పుడు దేవుడు ఆమేన్ అన్నాడంట. మీకు వినపడిందా? అప్పటి వరకు ఎవరి కోసం అడిగింది? తర్వాత ఎవరి కోసం అడిగింది? మీకు అర్థమైంది? ఆమె దేవుని యొక్క భారాన్ని అర్థం చేసుకుంది. జాగ్రత్తగా వినండి. అన్నా ఎందుకమ్మా కొడుకు అంటే ఏమంటుంది? చాలా కోపం వచ్చేస్తుంది కదా. నాకు ఎందుకంటారు ఏంటండి, కొడుకు పిల్లలు లేకపోతే అంటది కదా. ఆమె ఏమంటుంది? నింద పోవటానికి అంటుంది. నేనంటాను, క్షమించండి ఏంటో వచ్చాడంట. నింద పోవటానికి అంటుంది. నింద పోకపోతే ఏమైంది అంటాను నేను కదూ. నీకెందుకు కొడుకు? నేను ఇట్లా అంటాను. దేవుడు అంటాడు, అన్నా నువ్వు పిచ్చిదానివి, నీకు కొడుకు కాదా అన్న, దైవజనుని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. అన్నా నీకు కొడుకు కాదు, ప్రవక్తనివ్వాలనుకుంటున్నాడు. అన్నా నీకొక్కదానికి మాత్రమే కాదు, తన ప్రజలందరికీ, దేశానికి కొడుకునివ్వాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? మన ప్రార్థన ఇట్ వాజ్ సో సింపుల్. అది ఏంటంటే కొంచెం మట్టికే స్వార్థానికి మాత్రమే పరిమితి అవుద్ది. అది కాదు. ప్రార్థన అంటే సంథింగ్ మోర్. మీకు చాలా విషయాలు చెప్తాను. యాకోబు యొక్క 3 ప్రార్థనలు చెప్తాను చూడండి. అది చెప్పి నేను మిమ్మల్ని పెనుయేలులోకి తీసుకొని వస్తాను. మొదటి ప్రార్థన, యాకోబు యొక్క మొదటి ప్రార్థన. ఈ మొదటి ప్రార్థన నేను ఏమన్నానంటే బేతేలు ప్రార్థన. బేతేలులో యాకోబు చేసిన ప్రార్థన చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం.
ఆదికాండము 28వ అధ్యాయం. 28వ అధ్యాయము చూడండి. 17వ వచనం నుండి 17 నుంచి చదువుతారండి. భయపడి ఆ, ఈ స్థలము ఎంతో భయంకరము, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, చదవండి. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదునని మొక్కుకొనెను. మీకు అర్థమైందా? ఇది మొదటి ప్రార్థన. దీన్ని ఏమన్నారంటే బేతేలు ప్రార్థన. జాగ్రత్తగా వినండి, ఈ ప్రార్థన మీరు గమనించండి. అప్పుడు యాకోబు దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 28:20 చదవండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. యెహోవా నాకు లేకపోతే చెప్పండి, దేవుడు కాడు. ఏమన్నా న్యాయమేనా ఇది? మీరు వింటున్నారా? ఈ ప్రార్థనని ఏమన్నారంటే కండిషనల్ ప్రార్థన. దేవునికి ఏం పెడుతున్నాడు యాకోబు? మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేశారు ఇట్లాగా? దేవా, నా కొడుకు గనక మంచి పెళ్లి చేస్తే మీ మందిరంలో ఫ్యాన్ ఇస్తా, చేయకపోతే చెప్పండి, ఫ్యాన్ ఇవ్వను అంటే మీకు ఫ్యాన్ కావాలంటే ఏం చేయాలి? ఆలోచన చేసుకో ప్రభువా, మంచి అవకాశం అంటే దేవునికి ఏం పెడుతున్నాం అన్నమాట. దేవా, మా అమ్మాయికి మంచి పెళ్లి చేస్తే దేవా మీ మందిరానికి ఒక 4 కుర్చీలు ఇస్తా. మీకు కుర్చీలు కావాలంటే ఏం చేయాలి? మంచి ఆఫర్ ప్రభువా మీకు. ఒకసారి ఆలోచన చేసుకో. ఏంటన్నమాట ఇది? దేవుని దగ్గర మనం కూరగాయలు బేరం ఆడుతున్నామా? ఈ ప్రార్థనను ఏమన్నారంటే మీరు రాసుకొని చెప్తాను. మొదటిది కండిషనల్ ప్రేయర్. ఈ ప్రార్థనలో చూడండి, దేవునిని మహిమపరిచే విధానం లేదు. ఈ ప్రార్థనలో విశ్వాసము లేదు. ఈ ప్రార్థన రెండవది సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్, స్వార్థపూరితమైన ప్రార్థన. దెన్ మూడవది ఈ ప్రార్థన కార్నల్ ప్రేయర్, శరీర సంబంధమైన ప్రార్థన. మీకు కొంచెం చెప్పేస్తాలేండి. రోమా 8:26, రోమా 8:26, 27 2 వచనాలు. రోమా 8:26, 27 2 వచనాలు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము
పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. థ్యాంక్ యూ. మీరు బాగా వినండి. ఆత్మ సంబంధమైన ప్రార్థనలో 3 ఉండాలి. మొదటిది నేను ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. మోటివేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆత్మ ప్రేరణ. 2 ఆత్మ భారము. 3 ఆత్మ చిత్తము. ఈ 3 లేకపోతే అది నిజమైన ప్రార్థన కాదు. జాగ్రత్తగా వినండి. మీరు మరి సత్యమే చెప్తారు, అబద్ధం ఆడరు కదా. మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి. అమ్మాయి పెళ్ళి కోసం ఎక్కువ ప్రార్థన చేస్తారా, అమ్మాయి రక్షణ కోసం ఎక్కువ ప్రార్థన చేస్తారా? మీరు ఎంత యథార్థంగా చెప్పారో చూడండి. అంటే మన ప్రార్థన శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? అబ్బాయి ఉద్యోగం కోసం ఎక్కువ ప్రార్థన చేస్తారా, అబ్బాయి రక్షణ కోసం ఎక్కువ ప్రార్థన చేస్తారా? మీరు చాలా కరెక్ట్గా చెప్తున్నారు. అంటే మన ప్రార్థనలు ఎట్లాంటివి? దేవుడు అంటాడు, మీ ప్రార్థన నాకు అవసరం లేదు. దేవుడు మీ ప్రార్థనలు అంగీకరించడు. మీరు అబద్ధం ఆడుకుని చెప్పండి. 2 వెళ్తున్నారు అనుకో స్కూటర్ మీద, 2కి కాలు ఇరిగింది, 2 కింద పడ్డారు. అందులో ఒకళ్ళు మీ తమ్ముడు, ఇంకొకళ్ళు బయటోళ్ళు. ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? బయటోడు కోసం. ఏదో చేసినా ఊరికే 1 నిమిషం, అంతేనా? అంటే మీ ప్రార్థనకి ఏది ప్రేరేపించింది? శరీరం కదా. అది నిజమైన ప్రార్థన. మనము శరీరము చేత ప్రేరేపించబడితే ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ ప్రేయర్. అందుకే ఆత్మ సహాయము చేయుచున్నాడు. 2వది ప్రార్థనలో ఉండవలసింది ఏంటంటే, బాగా వినండి తల్లులారా, బాగా వినండి. ఆత్మ భారము. చూడండి, ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులు ఉన్నాయా? ఆ కన్నీరుందా మన ప్రార్థనలో? ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ దేర్, ఆ భారం లేకపోతే అది నిజమైన ప్రార్థన కాదు. ఎంతమంది నరకానికి వెళుతున్నారు, ఎంతమంది ఘోరమైన స్థితిలో ఉన్నారు. వారి కొరకైన కన్నీరు మనకుందా? 2వది ఆత్మ భారము. ఇది నేను ఇంకా చాలా చెప్పొచ్చు కానీ ఊరికే అవుట్లైన్ చెప్తున్నా. 3వది, మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి. మీరు అబద్ధం ఆడరు. దేవుణ్ణి మన చిత్తం చేయమని అడుగుతామా, దేవా నీ చిత్తం చేస్తామా అంటామా? చెప్పండి. ఏమన్నా న్యాయమేనా ఇది? మన చిత్తమే చేయమంటావు. దేవా ఇల్లంతా అయిపోయింది, బాత్రూమ్ కాలేదు, కొంచెం సహాయం చేయండి అంటే నీ చిత్తాన్ని దేవుడు చెయ్యాలన్నమాట. 27వ వచనం చదవండి, రోమా 8:27. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు. దేవుని చిత్త ప్రకారము. నోట్ డౌన్ దట్. అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ ఫాదర్. మన ప్రార్థనలో దేవుని చిత్తం ఉందా? చాలా పర్యాయాలు మన చిత్తమే, చాలా పర్యాయాలు కాదు, అన్ని పర్యాయాల్లో. అది ప్రార్థన కాదు. నేను మీతో చెప్పనా, ప్రార్థన అన్నటువంటి అంశములో మనం ఇంకా లోపలికి వెళ్ళాల. మన ప్రార్థనలో ఆ కన్నీరు ఉండాలి, ఆ భారం ఉండాలి. అప్పుడు దేవుని కార్యాలు చూస్తాం. ఇక్కడికి వద్దాం. చూడండి, క్రైస్తవ లోకములో 99% ఏ ప్రార్థన అంటే బేతేలు ప్రార్థనే. ఏం ప్రార్థన? బేతేలు ప్రార్థన. షరతులతో కూడిన ప్రార్థన, కండిషనల్ ప్రేయర్. దేవునికి ఏం పెడుతున్నాం మనం? కండిషన్. ఆ తర్వాత ఇంకా ఏంటి? శరీర సంబంధమైన ప్రార్థన. ఇంకా ఏమిటి? స్వార్థపూరితమైన ప్రార్థన.
ఇది బేతేలు ప్రార్థన. రెండవ ప్రార్థన చెప్తాను, మహానయ్యం ప్రార్థన. రెండవది మహానయ్యం. చూడండి, ఆది కాండమే 32వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆది కాండం 32 మొదటి నుంచి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది చదువు. దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాడు. ఆ చోటికి ఏమని పేరు పెట్టాడు? మహానయ్యము అని పేరు పెట్టాడు. యాకోబు ఎదోము దేశమున అనగా సేయీరు దేశమునున్న తన సహోదరుడైన ఏసావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏసావుతో, ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసీ జనమును కలరు. చాలు, థ్యాంక్ యూ. రెండవది మహానయ్యం ప్రార్థన. ఈ మహానయ్యం ప్రార్థన అంటే ఏంటి? ఇది చెప్తాను. ఇక్కడ యాకోబు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన కింద వచనాల్లో ఉంది చూడండి, 32 9వ వచనం నుండి 9వ వచనం నుండి. అప్పుడు యాకోబు, అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులైతిని. చదవండి. నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. ఇది భయపడే సమయంలో చేస్తున్న ప్రార్థన. ఈ ప్రార్థనకు నేనేమని పేరు పెట్టానంటే, మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఆపద మొక్కుల ప్రార్థన. ఆపదలు వచ్చినప్పుడే ఈ ప్రార్థన, లేకపోతే ఈ ప్రార్థన లేదు. ఈ ప్రార్థనలో మీకు చాలా విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరలా మొదటి వచనం చూడండి, 32:1. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఏమని చేసి చెప్పాడు? పెద్దగా చెప్పండి, పెద్దగా. దేవుని సేన ఏకవచనమా బహువచనమా? మాట్లాడండి. ఏకవచనం కదా. ఏకవచనం అంటే ఒకే ఒక్క సేన కదా. పేరేం పెట్టాడు? మహానయ్యము. మహానయ్యం అంటే కింద ఫుట్నోట్ ఏమనుంది? 2 సేనలు. చూస్తున్నది ఎన్ని సేనలు? పేరు మాత్రం ఏం పేరు పెట్టాడు? ఎట్లా పెట్టాడు? నేను వాక్యాన్ని ఎట్లా ధ్యానం చేస్తున్నానో ఆలోచించేయండి. మరి ఒక వ్యక్తి, ఒక సహోదరుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. ఆ డాక్టర్ గారు కొంచెం కోపంగా తమాషాగా మాట్లాడతాడు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వీడు, ఆ డాక్టర్ గారు కన్ను డాక్టర్ గారు, అరే ఎందుకు వచ్చావురా అన్నాడంట. అంటే వాడు అన్నాడంట, సార్ నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్ అన్నాడంట. ఏమిట్రా నీ ప్రాబ్లం? ఒక్క మనిషి ఇద్దరుగా కనపడుతున్నారు సార్ అన్నాడంట. వీడికి ఒక్కళ్ళండి ఎట్లా కనపడుతున్నారంట? ఈ డాక్టర్ గారు చూసి అన్నాడంట, ఆ మాత్రం దానికి 3 ఎందుకు వచ్చారా అన్నాడంట. మీకు వినపడిందా? ఆడికి ఒక్కళ్ళు ఇద్దరు కనపడితే డాక్టర్ గారికి అయ్యో బాబాయ్ ఇది కేసు. యాకోబుకి ఆ కేసులో ఉన్నట్టుంది కదా. ఒక్క సేన ఎట్లా కనపడుతుంది? ఈ 2 సేనలు ఏంటంటే, యాక్చువల్గా చూడండి, మైండ్లో ఒక సేన ఉంది, కనపడేది ఒక సేన. కనపడే సేన ఏమో దేవదూతలు, మైండ్లో ఉన్న సేన ఏంటో తెలుసా? అన్నయ్య సేన. ఆడు పెద్దోడు వస్తున్నాడు, ఆడు ఒక్కడొస్తేనే చంపేస్తాడు.
ఏసావు అడవి మనిషి. ఇప్పుడు వాడు వస్తున్నాడు, వాడిక నన్ను, నా భార్యలను, పిల్లల్ని మొత్తాన్ని చంపేస్తాడేమో భయం కదా. యాకోబు అంటే అర్థం ఏమిటి చెప్పండి? యాకోబు అంటే అర్థం ఏంటి? పెద్దగా చెప్పాలి కదా, మీరు కరెక్ట్గా చెప్పారు. కానీ యాకోబు అంటే అస్సలు అర్థం చెప్పనా? మోసగాడు కాదు. అస్సలు అర్థం ఏంటో తెలుసా? స్కీమర్ అని అర్థం. స్కీమర్. ఇంకొక మాట ఇంగ్లీష్లో సప్లాంటర్ అని అర్థం. యాకోబు అంటే ఎత్తుకు పై ఎత్తేసేవాడు, మాస్టర్ ప్లానర్ అన్నమాట. ఇప్పుడు చూడండి 4వ వచనం 32:4. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మహానీయుని సంగతి చెప్తాను. యాకోబు ఎదోము దేశమున అనగా సేయీరు దేశమునున్న చదువు తన సహోదరుడు చూడండి, అందరు జాగ్రత్తగా బైబిల్ చూడండి. ఏసావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏసావుతో, ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాస దాసీ జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకి ఇది తెలియజేయ నంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. చదువు నాయన. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏసావునొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా. ఎంత మందితో వస్తున్నాడు బాబు? ఈ గుండె ఆగిపోయింది. ఇందాక చెప్పాను కదా, యాకోబు అడవి మనిషి, అన్నయ్యను మోసం చేశాడు, అబద్ధం ఆడాడు, అన్నయ్య చంపుతాడేమో అని భయం. మీకు వినపడుతుందా నా మాటలు? పైనున్న వాళ్ళకి సౌండ్ క్లియర్గా ఉందా? పైనున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఓ వెరీ గుడ్. కిందున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మళ్ళీ ఒకసారి పైనున్న వాళ్ళు చెప్పండి. వాళ్ళే పెద్దగా చెప్పారు, మీరు అసలు పెద్దగా చెప్పలే. ఈసారి ఎవరు పెద్దగా చెప్తారో చూద్దాం. కిందున్న వాళ్ళు చెప్పండి. అమ్మో, పైనున్న వాళ్ళు చెప్పండి. వాళ్ళే బాగా చెప్పారు. ఎట్లా పోయినా పైనోళ్ళు పైనే. ఓకే సరే, మీకే మార్కులు లేండి. ఓకే, ఇప్పుడు అన్నయ్య ఎంతమందితో వస్తున్నాడు? వాడు ఒక్కడొస్తేనే చంపేస్తాడు. ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు? ఇప్పుడు బాగా వినండి. ఇటువైపు ఏమో దేవదూతల సేన, ఇటువైపు ఏమో అన్నయ్య సేన. అందరు నాకెళ్ళి చూడండి. దేవదూతలు కాపాడుతారని ఎక్కువ విశ్వాసం ఉందా? అన్నయ్య చంపేస్తాడన్న భయం ఎక్కువ ఉందా? ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ గారు మరి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పాడు. బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ రాంగ్గా వచ్చినాయి, బాగలేదమ్మా, చాలా కష్టం అన్నాడు. పాస్టర్ గారు వచ్చి ఏం పర్వాలేదు అన్నాడు. మీరు డాక్టర్ గారి మాట నమ్ముతారా, పాస్టర్ గారి మాట నమ్ముతారా? అంటే మీరు విశ్వాసులా అవిశ్వాసులా? ఎంత యథార్థంగా చెప్పారండి కదా. మరి ఇంతకీ ప్రార్థనకు వచ్చి దేనికంటారు? విశ్వాసులని పిలువబడే అది కేసు, అది యాకోబు పరిస్థితి. దేవుడు కాపాడుతాడన్న విశ్వాసం కన్నా అన్నయ్య చంపుతాడన్న భయం ఎక్కువ ఉంది కదా. అప్పుడు ఏం చేశాడో తెలుసా? యాకోబు మాస్టర్ ప్లాన్ వేసాడు, ఐడియా వేసాడు. ఏం చేశాడంటే తన మనుషులందరినీ 2 గ్రూపులుగా చేశాడు. మొదటి గ్రూప్ ఎవరు? దాసులు, దాసీలు, పశువులు, మందలు అన్నమాట. ఒక్కొక్క మంద, అక్కడ అన్నీ చెప్తే చాలా టైం అయిపోద్ది. ఒక్కొక్క గ్రూపు అన్నయ్యని అక్కడ చూడంగానే ఇక్కడి నుంచే సాగిలపడి దండం పెట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడు అన్నయ్య అడుగుతాడు, ఏమిట్రా ఇదని? ఇది నీ సేవకుడైన యాకోబు పంపించిన కానుక అని చెప్పాలి. అప్పుడు అన్నయ్య కాస్త ఏమవుతాడు? కూల్ అవుతాడు. కూల్ అవ్వలేదనుకో మొదటి గుంపుని చంపేస్తాడు. మొదటి గుంపుని చంపారనుకో రెండో గుంపు ఏం చేయొచ్చు? పారిపోవచ్చు. అది ఐడియా. మహానయం ప్రార్థన ఏంటి తెలుసా? ఐడియానే ప్రార్థన.
అది మహానయం ప్రార్థన. మీకు అర్థమైందా? జాగ్రత్తగా చదవండి. తర్వాత 5వ వచనం నుండి చదువు బాబు. నాకు పశువులు గాడిదలు. 6వ వచనం నుండి. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏసావు నొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసావు ఒక గుంపు మీదకి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకుని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించి అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా. కాదు మళ్ళీ చదువు పైన వచనం. ఒక గుంపు మీదకి వచ్చి ఏసావు 8వ వచనం. ఏసావు ఒక గుంపు మీదకి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించి. అర్థమైందా? 2 గుంపులు ఎందుకు చేశాడో? ఒక గుంపు చంపేస్తే 2వ గుంపు ఏం చేయొచ్చు అంటే ఐడియానే ప్రార్థన. ఇంట్లో కూడా అయ్యగారు ఏం చేస్తారంటే, అమ్మ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఐడియాలు వేస్తూ ఉంటాను అంటాడు. అంటే ఈ ప్రార్థనలో ఏమి లేదన్నమాట, దేవుని మీద ఆధారపడే జీవితం లేదు, విశ్వాసం లేదు, ఆపద మొక్కుల ప్రార్థన. నేను ఇంకా యాకోబుని గురించి చెప్తే తెల్లారిపోద్ది. అది నేను ఇందాకే జోసెఫ్ గారికి చెప్దాం అనుకున్నా, నాకు 7:30కి ఇచ్చేయండి బాబు అని. ఎందుకంటే నేను చాలాసేపు చెప్పుదును. సరే, నేను జాగ్రత్త, మీరు వినండి, ఇంకొంచెం లోపలికి వెళ్తాను. విశ్వాస జీవితాన్ని నాశనం చేసే 2 స్థలాలు రాసుకోండి. మొదటిది పద్దనరాము, 2 సుక్కోతు. యాకోబు ఎక్కడున్నాడంటే పద్దనరాములో ఉన్నాడు. పద్దనరాము అంటే ఎవరు ఊరు? మీరు చెప్పేయచ్చు ఈజీగా, లాబాను ఊరు, మామయ్య ఊరు కదా. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ? 20 సంవత్సరాలు ఉన్నాడు. 20 years, 20+ years. 14 సంవత్సరాలు భార్యల కోసం కొలువు చేశాడు, 6 సంవత్సరాలు మందల కోసం కొలువు చేశాడు కదా. ఈ 20 సంవత్సరాల్లో ప్రార్థన లేదు. 20 yearsలో దేర్ ఇస్ నో ప్రేయర్. అది యాకోబు జీవితం. 20 years తర్వాత 28వ అధ్యాయం 31, 32, ఈ 32వ అధ్యాయంలో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. మధ్యలో 22, 24 years ప్రార్థన లేదు. ఇది యాకోబు జీవితం. మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? అన్నయ్య వస్తున్నాడంటే. ఈ 20 yearsలో కలిగిన ఫలితం ఏంటి? 31:40 చూడండి. 31వ అధ్యాయం. నేను వాక్యం పిచ్చి, నాది వాక్యం పిచ్చోడిని కాబట్టి వాక్యమే నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అందుకే బైబిల్ జాగ్రత్తగా చూడాలి. 31:40 చదువునైనా. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమైనది. మీరు బాగా వినండి, క్షీణించిపోతిని చెప్పండి అందరూ. యాకోబుని ఎవరన్నా క్షీణించిపోమన్నారా? ఎవరైనా చెప్పారా? ఎందుకు క్షీణించిపోయాడు యాకోబు? ఎందుకు క్షీణించిపోయాడో తెలుసా? ప్రార్థనా జీవితం లేని జీవితము క్షీణించిపోద్ది. ఐక విచారాల్లో పడిపోయాడు. చదువునైనా. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును. నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లును. నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. 10 మార్లు మార్చితివి. చూసావా? క్షీణించిపోయాడు. ఎట్లాంటిదంటే మానవ జీవితం, జాగ్రత్తగా వినండి, పెద్దోళ్ళు ఈ మాట అనేవాళ్ళు, క్షణం తీరిక లేదు. చెప్పండి,
24 గంటలు కొంతమంది సముద్రంలో ఉంటే, కొంతమంది రోడ్డు మీద ఉంటే, క్షణం తీరుకుండదు, మందిరానికి వచ్చే టైం ఉండదు, కానీ మిగిలింది మాత్రం ఏమీ లేదు. అది యాకోబు పరిస్థితి. ప్రార్థన లేని జీవితం యొక్క పరిస్థితి అది. పద్దనరాము క్రైస్తవులు. 2 స్థలాలు ఉన్నాయి, ఆ 2 చెప్పనులేండి, ఇప్పుడు టైం చాలదు. పద్దనరాము ఒకటి, సుక్కోత్ ఒకటి. ఈ 2 విశ్వాసిని నాశనం చేస్తాయి. పద్దనరాములో ఉండిపోయాడు, ఇక ప్రార్థన లేదు. మళ్ళీ ఎప్పుడు ప్రార్థన గుర్తొచ్చింది? నా తండ్రి అయిన యాకోబు అబ్రహాము దేవాన్ని ఎప్పుడు అంటున్నాడు? మరణ భయం వచ్చినప్పుడు. అందుకే దీనికి ఏమని పేరు పెట్టానంటే ఆపద మొక్కుల ప్రార్థన. కొంతమందికి అనారోగ్యం రాగానే, ఏదో ఒకటి గుండె నొప్పో ఏదో రాగానే ఇంకెప్పుడు వెంటనే ఎవరు గుర్తొస్తారు? పాస్టర్ గారు. దేవుడికి ముందు ఎవరు గుర్తొస్తారు? పాస్టర్ గారు భారంగా ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి చేయండి. నేను మాత్రం ఉపవాసం ఉండను, కానీ మీరు మాత్రం ఉపవాసం ఉండి ప్రార్థన. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే తిన్నగా చర్చికే వస్తా. తిన్నగా చర్చికి రావటం, బాప్తీసం తీసుకుంటా. ఎంత గౌరవండి! ఇది ఏం ప్రార్థన? ఆపద మొక్కుల. అది మహానయం ప్రార్థన. ఈ ప్రార్థనలో విశ్వాసము లేదు, పశ్చాత్తాపం లేదు, సమర్పణ అంతకన్నా లేదు, దేవుని మీద ఆధారపడే జీవితం లేదు. అది మహానయం ప్రార్థన. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను అన్న మాట ఎందుకు రాయబడిందో తెలుసా? మొత్తం అందరిని పంపించి లాస్ట్లో ఎవరున్నారు? అంటే అన్నయ్య చంపేస్తే అందరిని చంపుతాడు, వెనకాలండి, వెనకాల నుంచి వెనక పారిపోవచ్చు. అది ఐడియా అన్నమాట. ఏం ఐడియా చూడండి, అది విషయం. ఇప్పుడు మహానయం ప్రార్థన అయిపోయింది. 3వ ప్రార్థనలోకి వెళదాం. ఇది పెనూయేలు ప్రార్థన. పెనూయేలు మర్మమును గురించి చెప్తాను. ద మిస్టరీ ఆఫ్ పెనూయేలు. 22వ వచనం చూడండి. 32:22. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. చెప్పండి, అందరు చెప్పండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. అందరూ నాకెళ్ళి చూడండి. ఇది మానవ సత్యం. నీకు కలిగిందంతా పోద్ది, ఒకరోజు నీకు మిగిలేది నువ్వు ఒక్కడివే. మీకు అర్థమైందా? దేని కొరకైతే 20 సంవత్సరాలు కష్టపడి సంపాదించాడో అవన్నీ పోయినాయి, ఒక్కడు మిగిలాడు. ఇది కూడా నేను ఇప్పుడు చెప్పలేను, కొంచెం ముందుకు వస్తాను. మీరు బాగా వింటున్నారు కదా. యోహాను సువార్త 8:9. యోహాను సువార్త 8:9 చూడండి. యోహాను సువార్త 8:9 చదువు నాయనా. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. మీరు జాగ్రత్తగా వింటున్నారా? మిగిలిపోయెను అన్నదానికి మిగిలెను అన్నదానికి తేడా ఏంటో అర్థమైందా? అన్నీ పోయినాయి, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. మిగిలిపోయిన ఒక్కడికి మిగిలింది ఎవరన్నమాట? యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఒకరోజు వస్తుంది, నీకు కలిగినదంతా పోద్ది, నీకు మిగిలేది ఒక్కడే. యేసు ఒక్కడే మిగులుతాడు.
సో ఇప్పుడు యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, గబగబా చెప్తాను. యాకోబు ఏం చేస్తున్నాడంటే, యాకోబు భయపడిపోతున్నాడు. ఎందుకో తెలుసా? అన్నయ్య ఎదుర్కోబోతున్నాడు. అన్నయ్య ముఖంలో ఏం కనపడుతుందంటే, అమ్మ మరణం కనపడుతుంది, డెత్. మీకు అర్థమవుతుందా? మరణం. నేను ఇట్లా రాసుకున్నాను, హీఈస్ గోయింగ్ టు ఫేస్ డెత్. మరణమును ఎదుర్కోబోతున్నాడు. దెన్ ఆ తర్వాత రెండవది, ఇంకా ఆయన ఏం ఎదుర్కోబోతున్నాడంటే పనిష్మెంట్. తాను చేసిన దానికి శిక్షను ఎదుర్కోబోతున్నాడు, శిక్ష. దెన్ మూడవది, తాను ఇంకా ఏం ఎదుర్కోబోతున్నాడంటే తీర్పుని ఎదుర్కోబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు ఫేస్ జడ్జిమెంట్. ప్రతి మనిషి ఈ మూడింటిని తప్పకుండా ఎదుర్కోవాల్సిందే. మరణమును ఎదుర్కోవాలి, తీర్పుని ఎదుర్కోవాలి, తర్వాత శిక్షను ఎదుర్కోవాలి. నీవు వీటిని ఎదుర్కొనక ముందు దేవునిని ఎదుర్కొంటే వీటన్నిటిలో నీకు జయం వస్తుంది. దేవునికి స్తోత్రం. అది ఈ వాక్యం. సరే, ఒక్కడు మిగిలిపోయిను. ఆ మిగిలిపోయిన ఒక్కడితో ఒక నరుడు పెనుగులాడుతున్నాడు కదా. ఒక నరుడు పెనుగులాడుతున్నాడు. 24వ వచనం. నేను చదివినే మళ్ళీ చదివిస్తూ ఉంటాను, జాగ్రత్తగా చూడండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. ఆల్ ద నైట్ ఒక టెరిబుల్ యుద్ధం జరుగుతుంది. యాకోబు చాలా బలమైన మనిషి, చాలా స్ట్రాంగ్ మ్యాన్, చాలా ధైర్యవంతుడు. అమ్మ వింటున్నారా? ఆ భయంకరమైన చీకటిలో ఒక నరుడు అని ఉంది కదా. ఆ నరుడు అన్న దగ్గర, ఆ నరుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరో కాదు, దేవుడే. మరి ఇంకొంచెం చెప్పాలంటే పరువు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన పెనుగులాడుతున్నాడు కదా. ఆ ఆజానుభావుడు యాకోబుతో పెనుగులాడుతున్నాడు. భయంకరమైన రాత్రి, చీకటి రాత్రి కదా. ఆ భయంకరమైన చీకటిలో యాకోబు ధైర్యం, అసలు ఆ భారీ మనిషిని చూస్తేనే గుండె ఆగి చచ్చిపోవాలి ఆ చీకటిలో. మరి యాకోబుకి ఎక్కడిది ఇంత ధైర్యం? యాకోబుకి ఎక్కడిది ఇంత బలము? దేవునితో పెనుగులాడుతున్నాడు కదా. దేవునితో పెనుగులాడుతున్నాడు. ఆ పెనుగులాటలో తాను అతనిని గెలువకుండుట చూచి. తాను అంటే ఎవరు? తాను అంటే ఎవరు? మళ్ళా 24. అందుకే నేను మళ్ళా వాక్యం చదివిస్తున్నాను. చూడండి వాక్యం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి. తాను అంటే ఎవరు? నరుడు. పెద్దగా చెప్పండి. నరుడు. నరుడు అంటే ఎవరు? దేవుడు. దేవుడు. దేవుడు ఏం చేయలేకపోతున్నాడు? దేవుడు ఏం చేయలేకపోతున్నాడు? యాకోబుని గెలవలేకపోతున్నాడు. ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడిపోతున్నారు? పెద్దగా చెప్పండి. పెద్దగా, ఇంకా కొంచెం పెద్దగా. ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడిపోతున్నారు? మీరు వింటున్నారా? మీకు గుండె ఆగిపోయే మాట చెప్తాను. ఈ వాక్యానికి ఏం పేరు పెట్టాను తెలుసా? ఓడిపోయిన దేవుడు. మీకు భయమే ఇట్లా? ఎవరు ఓడిపోయారు? ఎవరు గెలుస్తున్నారు? ఏమన్నా న్యాయమేనా? ఇది మనిషి యొక్క స్థితి. మీకు ఒక చిన్న పాప ఉందనుకో, చిన్న అమ్మాయి. ఆ అమ్మాయిని బడికి రెడీ చేశారనుకో, ఆ అమ్మాయి నేను బడికి వెళ్ళననింది అనుకో, 2 దెబ్బలు కొట్టారనుకో, బడికి వెళ్ళొద్దా? చెప్పండి.
ఇంకో 2 దెబ్బలు కొట్టారనుకో బడికి వెళ్ళొద్దా? కింద పడి డొల్లాడినైనా డొల్లాడుద్దు కానీ బడికి వెళ్ళదు. ఆ అమ్మాయి అంటది, నువ్వు కొట్టినంత మాత్రం నేను బడికి వెళ్తే నా ప్రెస్టేజ్ ఏమైపోద్ది అంటాడు. అంటే ఎవరు గెలుస్తున్నారు? ఆ అమ్మాయి గెలుస్తుందా, వాళ్ళమ్మ గెలుస్తుందా? ఇది పరిస్థితి. మీకు అర్థమైందా? నువ్వే గెలుస్తున్నావు, దేవుడు ఓడిపోతున్నాడు. మరి ఈరోజు పిల్లలు ఎట్లా ఉన్నారో తెలుసా? వాళ్ళకి ఇష్టమైంది చేయాల్సిందే. ఇంట్లో డాడీ వద్దన్నాడు అనుకో, ఏమంటారు? చెయ్యాల్సిందే. నువ్వు ఇస్తావా, ఇంట్లో ఉండమంటావా? లేకపోతే ఇంట్లో నుండి ఎవరు గెలుస్తున్నారు? మీరే గెలుస్తున్నారు. ఎవరు ఓడిపోతున్నారు? ఇంట్లో తల్లిదండ్రులు ఓడిపోతున్నారు. అవునా? ఎంత విచారం అండి. కరెక్టా కాదా? ఈ మధ్య నేను చెప్పకూడదు, ఆడపిల్లలు మగపిల్లలు కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకుందే జరగాలి. లేకపోతే అరే వద్దురా అనిందనుకో అమ్మ, వద్దురా అనిందనుకో డాడీ, ఏం చేస్తారు? ఎలుకల మందో పందికొక్కుల మందో లేకపోతే దాంట్లో దూకటం కదా. ఎవరు గెలుస్తున్నారు? మీరే చెప్పండి. మీరే గెలుస్తున్నారు. ఎవరు ఓడిపోతున్నారు? దేవుడే ఓడిపోతున్నాడు. మీ పంతమే చూస్తున్నాడు. ఎంత గెలుస్తారో చూస్తున్నాడు. వేస్తాడు ఒక్కసారి, దెబ్బకి జాయింట్ గీంటూ ఊడిపోదు. వినపడిందన్న మాట. పాస్టర్ గారు 7 గంటలకు రమ్మన్నాడు అనుకో, మనం ఎన్ని గంటలకు వస్తాము? 8 లేకపోతే 8:30. ఎవరు గెలుస్తున్నారు? మీరే గెలుస్తున్నారు. ఎవరు ఓడిపోతున్నారు? నేను చెప్పేది కరెక్టేనా? మనుషులే గెలుస్తున్నారు, దేవుడే. ఇది విచారం. పాస్టర్ గారు అన్నారు, టీవీలు మానేయండి, సీరియళ్ళు మానేయండి, సెల్ ఫోన్లు మీరు చూడొద్దు అన్నాడు అనుకో, ఎవరు గెలుస్తున్నారు? మీరే గెలుస్తున్నారు. దేవుడు ఓడిపోతుంది. ఇక్కడ మీకు చాలా విషయాలు చెప్పేసైనా యెషయా గ్రంథం 48వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 48:4. యెషయా గ్రంథం 48:4. నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు. మెడ ఏంటంట? పెద్దగా చెప్పండి, కొంచెం పెద్దగా. స్పెషల్గా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీలో చేసిందనమాట. అరే లోబడరు అంటే లోబడను, మారతావా మారను, రక్షణ పొందను. సరే ఈ పాస్టర్ గారు చెప్తే ఇంటలేదు కదా, వేరే పాస్టర్ గారి నుంచి పిలుస్తాం. అప్పుడన్నా మారుమనసు పొందావుగా? వేరే పాస్టర్ గారు కాదు, అమెరికా నుండి వచ్చినా పొందను అంటే ఎవరు గెలుస్తున్నారు? నువ్వే గెలుస్తున్నావు. ఎవరు ఓడిపోతున్నారు చెప్పండి? దేవుడే. నీవు మూర్ఖుడవు. నీ మెడ ఏంటంట? ఇనుప నరము, నుదురు ఇత్తడిది. ఎంత భయంకరమండి. ఎంత చెప్పినా ఇశ్రాయేలీయులు వినలా. అందుకనే వాళ్ళని ఏమన్నారంటే మెడ వంచని జనాంగమ, లోబడనొల్లని ప్రజలు, తిరుగుబాటు చేసేవాళ్ళు. దేవుని మీద తిరుగుబాటు చేశారు కానీ లోబడటానికి ఇష్టపడనే. దేవుడు శిక్షిస్తుంటే ఒళ్ళిచ్చారు కానీ మారటానికి మాత్రం ఇష్టపడాలి. ఈ లేఖనాలన్నీ చూపిస్తే మీ గుండె ఆగిపోద్ది. ఎంత భయంకరమైన మనుషులో చెప్పటానికి వీల్లేదు. అది యాకోబు స్వభావం.
హోషియా గ్రంథం చూడండి, ఒక వచనం చూపిస్తాను. హోషియా గ్రంథము 9వ అధ్యాయము. హోషియా గ్రంథము 9వ అధ్యాయము. హోషియా గ్రంథము ఓకే 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 15వ వచనము. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి, చదువు నాయన. అయినను యూదా ఆ పాపములో పాలు పొందకపోవునుగాక. గిల్గాలునకు పోవద్దు, బేతావినునకు పోవద్దు, యెహోవా జీవము తోడని ప్రమాణము చేయవద్దు. పెయ్య మొండితనము చూపినట్టు, ఇది వాళ్ళ యొక్క స్థితి. పెయ్య మొండితనము చూపినట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు. ఇశ్రాయేలు వారు ఏం చేస్తున్నారట? పెయ్య అంటే ఆవు దూడ, దాని మెడకు తాడు కట్టి లాగితే ఎట్లా చేస్తుంది తెలుసా? అది 4 కాళ్ళు ఇట్లా తన్ని పట్టి ఇట్టిట్ అంటది, కానీ అది రానే. అది మానవుని యొక్క స్థితి. ఎన్ని దెబ్బలన్నా కొట్టు, ఎన్ని పరిస్థితులన్నా రాని, మనిషి మాత్రం దేవునికి లోబడట్లా. ఒక్కసారి ఆమోస్ గ్రంథం చూడండి. ఒక్క మాట మీకు చూపించి ముందుకు వెళతాను. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం చూడండి. ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయం. ఇది చాలా భయంకరమైన వచనం. ఇదంతా చదవటానికి సమయం లేదు, కానీ 8వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. 757వ పేజీ, 757. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుండి. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునికే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. అయినను అంటే నీళ్లు లేకుండా చేశాను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని. ఎండు తెగులు చేతను కాటుక చేతను పాడు చేసి తిని. గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. చదువు. మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపించి తిని. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించి తిని. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల తీసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా, మిమ్మల్ని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు తిరగలేదు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రిపేర్ టు మీట్ దై గాడ్.